ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హీరోయిన్ కి పెళ్ళైతే గ్లామర్ రోల్స్ కి గుడ్ బై చెప్పేసినట్టేనా? అందాల భామలు ఫ్యామిలీ లైఫ్ ని వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలంటే ట్రెండ్ మార్చాల్సిందేనా? ఈ విషయంలో సౌత్ నార్త్ ఇండస్ట్రీల మధ్య ఎలాంటి తేడాలున్నాయి? పెళ్లి తర్వాత ఉత్తరాది భామలు దక్షిణాది హీరోయిన్లు ఒకే తరహా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారా? డీటెయిల్ గా చూద్దాం రండి. సౌత్ సర్కిల్స్ లో పెళ్లైన హీరోయిన్లంతా లేడీ ఓరియంటెడ్ సెగ్మెంట్ కు షిఫ్ట్ అయిపోతున్నారు. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ కూడా ఇదే రూట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఓటీటీ ప్రాజెక్ట్స్ లో ఆమె లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అదే పాటలో బిగ్ స్క్రీన్ మీద కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఆల్రెడీ సమంత లాంటి స్టార్ హీరోయిన్లు పర్సనల్ లైఫ్ లో బిగ్ టర్న్ తరువాత కంప్లీట్ గా లేడీ ఓరియంటెడ్ సినిమాల మీదే దృష్టి పెట్టారు. స్టార్ హీరోయిన్ రష్మిక మరింత జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేశారు. పెళ్లి అనౌన్స్మెంట్ కు ముందే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో బిగ్ టర్న్ తీసుకున్న ఈ బ్యూటీ త్వరలో మైసాతో లేడీ ఓరియంటెడ్ జానర్లో జెండా పాతేయాలని ఫిక్స్ అయిపోయారు. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నా కమర్షియల్ సినిమాలు కూడా కంటిన్యూ చేస్తున్నారు రష్మిక మందన్న. బాలీవుడ్లో మాత్రం పరిస్థితి ఇలా లేదు. అక్కడ పెళ్లి తరువాత కూడా అందాల భామలు గ్లామర్ రోల్స్ కు సై అంటున్నారు. దీపికా పదుకోన్, కియారా అద్వానీ లాంటి బ్యూటీస్ తల్లయ్యాక కూడా వెండి తెర మీద ఫైర్ పుట్టించే రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్నారు. సౌత్ నార్త్ సర్కిల్స్ లో అందాల భామల కెరీర్ విషయంలో ఈ వేరియేషన్ కు సంబంధించిన చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది.